ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 2వ స్థానంలోని కంబస్ట్ అయ్యాడు, అవుతున్నాడు కూడా. దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ కంబస్ట్ యోగం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్లో మీకు బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఈ 16వ తేదీకి చూసుకుంటే 2 డిగ్రీల్లో ఉంటాడు ఈ యొక్క సన్ చూసుకుంటే. కానీ ఈ శాటర్న్ ఉన్నటువంటిది ఆల్మోస్ట్ దూరంగానే ఉంది, కానీ తర్వాత ఫ్యూచర్లో అది కంబస్ట్ కాబోతుంది. ఈ వీక్, నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక. కాబట్టి ఏంటి, ప్రధానంగా మీరు ఏదైనా ఒక విషయంలో ఇరుక్కుపోతున్నారా అంటే, అలాంటివి ఎక్కడైనా మనీ పెట్టి ఇరుక్కుపోబోతున్నారా, స్ట్రక్ అవ్వబోతున్నారా, ఇక్కడ అనవసరంగా నేను మనీ పెట్టడం వల్ల స్ట్రక్ అవుతున్నాను అనేటువంటిది మీకు ఏమైనా ఫీలింగ్ అట్లా ఏమైనా వస్తుందా? ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటిది మీకు ఎక్కడ సిక్స్త్ సెన్స్ అనిపించినా ఒక్కసారి ఆగండి. బికాజ్ ఆఫ్ ఈ లగ్నాధిపతి, ధనాధిపతి అయినటువంటి శని సన్ దగ్గరలోకి వెళ్తున్నాడు, శత్రుగ్రహం. కాకపోతే ఒక్క లక్క ఏంటంటే, ఇక్కడ మిత్రుడు ఉన్నాడు, మళ్ళీ శనికి ఒక మిత్రుడు ఉన్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, కంబస్ట్ అయినప్పటికీ కొంత సేవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందులో ప్రధానంగా మిత్రుడు ఉన్నాడు అనేటువంటిది ఒకటి. బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయంలోనే మనీ ఏమైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాటిల్లో కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. తొందరపాటులో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేయడం, మళ్ళీ ఏదో ఇబ్బంది పడ్డా ఇట్లాంటివి చేయకండి దయచేసి. సో బీ కేర్ఫుల్. లేదండి మా యొక్క వృత్తే ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులు పెడుతూ ఉండాలి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇంకో దాన్ని అమ్ముతుండాలి అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నేను మీకు. ఏమిటది అంటే, మీరు ఆ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి సూర్య భగవానుడిని తలుచుకోండి. సూర్యుడిని తలుచుకొని మీరు ఆ పని చేయండి. అప్పుడు సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కంబస్ట్ అనేటువంటిది అవుతుంది. వీలైతే గోధుమలు దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఈ వారం అంతా కూడా కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్స్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కొంచెం హోమ్ లోన్ తీసుకున్నటువంటి వారు, సహజంగానే లోన్స్కి వెళ్ళినటువంటి వారు కొంచెం చూసుకొని వెళ్ళండి. బికాజ్ ఆఫ్ అక్కడ ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. అలాగే కొంచెం సంతానానికి కొంత షార్ట్ జర్నీస్ రావడము, లేదా సంతానం ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభిద్దామని అనుకున్నప్పుడు ఆ బిజినెస్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉండడము. ఈ 16, 17 తేదీలు కొంత పార్ట్నర్స్తో తెలియని ఒక చిన్న వైరాగ్య సంబంధంగా, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో కొంత తెలియని ఒక చిన్న వైరాగ్యం అనేది వస్తుంది. చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా కొన్ని మార్పులు చూపిస్తున్నాయి ఈ వారం అంతా కూడా. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు గతంలో ఏవైతే అయ్యో ఇవి లాభం రావట్లేదే అని అనుకునేటువంటి విషయాలు కొంతవరకు ప్రోగ్రెసివ్గా ఉంటుంది. బట్ వివాహ నిర్ణయాలు మాత్రం 16, 17 తేదీలు తీసుకోకండి. బికాజ్ ఆఫ్ ఈ 16th and 17th ఈ చంద్రుడు వెళ్ళి కేతువుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోండి. ఓం సూర్య దేవాయ నమః, లేనట్టయితే సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరాలు, సూర్య నమస్కారాలు, 12 పోస్టర్స్ వేసుకుంటూ చేసేటువంటి ఎక్సర్సైజ్ ఉంటుంది సూర్యుడికి సంబంధించిన, అవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో, ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా
రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు, రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదండి, అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము, మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం, లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం, ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు
ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.